హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా రామాపురం అనే గ్రామం కలదు. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక తోటమాలి ఉండేవాడు. రామయ్య మొదటి నుంచి జమీందారు రావు బహదూర్ ఇంట్లో తోటమాలిగా పనిచేసేవాడు. ఒక 10 సంవత్సరాల క్రితం జమీందారు గారు ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసుకుని నగరానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆ ఊరి చిదంబరం అనే వ్యాపారి వద్దే తోటమాలిగా పనిచేస్తూ ఆయన తోటలోనే ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు రామయ్య. రామయ్య చాలా మంచివాడు, నిదానస్తుడు. అతడి మంచితనాన్ని చిదంబరం ఇంటి పని బయట పని అనే తేడా లేకుండా అన్నిటికీ వాడేస్తూ ఉండేవాడు. రామయ్య, కాస్త నగరం వెళ్ళి పొలానికి కావలసిన ఎరువులు తీసుకువచ్చి అలాగే అటు నుంచి అటే పొలం వెళ్ళిపోయి ఆ ఎరువుల్ని చల్లేసిరా అని పొలం పని అప్పజెప్పాడు చిదంబరం. అలాగేనయ్యా అని ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు రామయ్య. అదే రామయ్య స్థానంలో ఇంకొకళ్ళు ఉంటేనా, మేం తోట పని చేయడానికే వచ్చాం కానీ ఈ పనులన్నీ చేయటానికి కాదని తోటలో పని చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇక ఏ చిన్న పని చెప్పినా చేసేవాళ్ళు కాదు. కానీ రామయ్య మంచివాడు కాబట్టి ఈ 10 సంవత్సరాల నుంచి ఏ పని చెప్పినా చేయననకుండా చేసి పెడుతున్నాడు. ఎంత డబ్బు ఆదా అయ్యిందో అని ఆనందపడసాగాడు చిదంబరం. అయితే చిదంబరం ఇలా సొమ్ము మూటగడుతుంటే అతడి ఒక్కగానొక్క కొడుకైన ఏకాంబరం వాటిని ఖర్చు చేస్తూ ఉండేవాడు. ఏకాంబరం పరమ సోమరిపోతూ తినడం, తిరగడం, జోదమాడడం ఇవే అతడి అలవాట్లు. నాన్న, నాకు ఒక 100 వరహాలు ఇవ్వండి అంటూ అక్కడికి వచ్చాడు ఏకాంబరం. 100 వరహాలెందుకురా అని అడిగాడు చిదంబరం. ఎందుకేంటి, నాకు కూడా ఖర్చులుంటాయి, వాటి కోసం కావాలి, ఇవ్వండి అన్నాడు ఏకాంబరం. నేనేమో ఈ రామయ్య లాంటి వాళ్ళని మోసం చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటా, నువ్వేమో వాటిని తీసుకువెళ్ళి నీళ్ళప్రాయంగా ఖర్చు చేసేస్తూ ఉండు. నీ అవసరాలేంటో నాకు తెలుసులే గాని ఇక నుంచి నీకు దమ్మిడి కూడా ఇవ్వన్రా. నీకు కావాలనుకుంటే కష్టపడి సంపాదించుకో అని కోపంగా అన్నాడు చిదంబరం. ఎలా ఇవ్వకుండా ఉంటారో నేను చూస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏకాంబరం. ఇంతలో అక్కడికి ఒక కొత్త వ్యక్తి, ఏమండి, రామయ్య ఉండేది ఇక్కడేనా అని అడుగుతూ అక్కడికి వచ్చాడు. ఆ, రామయ్య ఇక్కడే ఉండేది, ఇంతకీ మీరెవరు అని అడిగాడు చిదంబరం. నేను నగరంలో వకీలుగా పనిచేస్తూ ఉంటానండి. జమీందారు రావు బహదూర్ గారు చనిపోయే ముందు రామయ్యకు కొంత డబ్బు ఇవ్వమని వీలునామా రాసి మరీ చనిపోయారు. ఆ డబ్బు ఇవ్వడానికే వచ్చాను. రామయ్య ఏడి, ఒక్కసారి పిలవండి అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి. డబ్బా అని ఆశపడి, రామయ్యకి నేను ఇస్తానులేండి, ఇవ్వండి అన్నాడు చిదంబరం. లేదండి, నేను రామయ్యకు ఇచ్చే వెళతాను అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి. ఇంతలో రామయ్య రానే వచ్చాడు. అదుగుదుగు వచ్చాడు రామయ్య అన్నాడు చిదంబరం. జమీందార్ రావు బహదూర్ గారు చనిపోతూ మీకు ఈ డబ్బు ఇవ్వమని ఇచ్చారండి అని రామయ్యకు జరిగింది చెప్పి ఆ డబ్బు మూట ఇచ్చాడు వచ్చిన వ్యక్తి. జమీందారు గారు చనిపోయినందుకు బాధపడి, వకీలు గారు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చి మరీ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి అని వకీలుకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు రామయ్య. ఇక వకీలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత డబ్బు మూటని చూసుకుంటూ, ఇక నేను తోటమాలిగా పనిచేయాల్సిన అవసరమే లేదు, నా ఊరు వెళ్ళి నా వాళ్లతో హాయిగా జీవితాంతం గడిపేయొచ్చు అని మనసులో అనుకుని, అయ్యా, ఇక నేను తోటమాలిగా మానేసి రేపే మా ఊరు వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు రావాల్సిన జీతం లెక్క కట్టి రేపిచ్చేస్తారా, వెళ్ళిపోతాను అన్నాడు రామయ్య. అమ్మా, నేను భయపడిందంతా జరుగుతుందే,
ఈ రామయ్య వెళ్ళిపోతే ఈ రామయ్య లాంటి పనివాడు నాకెక్కడ దొరుకుతాడు? ఆహాహా! వెళ్ళడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఆపేయాలి. ఏం చేస్తే ఆగిపోతాడు అని మనసులోని అనుకుంటూ పైకి మాత్రం అలాగే రామయ్య, ఇంక ఇంత డబ్బొచ్చిన తర్వాత ఈ తోటమాలిగా ఏం చేస్తావు? వెళ్ళిపోదువులే, రేపిచ్చేస్తానులే నీకు రావాల్సిన డబ్బు లెక్క చూసి అన్నాడు చిదంబరం చాలా మంచిగా. ఇక రామయ్య రేపటి గురించి తలుచుకుంటూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏదో ఒకటి చేసి రామయ్యను ఆపేయాలి. ఏం చెయ్యాలి అని రామయ్య వెనకే రామయ్యకు కనబడకుండా నక్కి నక్కి వెళ్ళాడు చిదంబరం. ఈ డబ్బుని ఎక్కడ దాచిపెట్టాలి? గుడిసెలో దాస్తే? అమ్మో, నేనిప్పుడు పొలం వెళ్ళి ఎరువులు జల్లి రావాలిగా. ఈలోపు ఊళ్ళో ఎవరికైనా తెలిసి ఆ డబ్బుని దొంగతనం చేయడానికి ఈ గుడిసె వద్దకు వచ్చారనుకో, అసలే గుడిసెకి తలుపులు లేవు, వాళ్ళు దొంగతనం చేయడం సులభమైపోతుంది. అమ్మో, అలా జరిగిందంటే ఇంక జీవితాంతం నేను ఈ తోటమాలిగానే పని చేయాలి. అలా జరగడానికి వీల్లేదు. ఈ ఒక్కరోజుకి ఈ డబ్బుని ఎక్కడో చోట జాగ్రత్తగా దాచిపెడితే రేపు ఉదయమే ఎంచక్కా ఆ డబ్బు తీసుకుని నా ఊరు వెళ్ళిపోవచ్చు అని అటూ ఇటూ చూసి ఒక చెట్టు తొర్ర వద్దకు వెళ్ళి ఈ చెట్టు తొర్రలో దాచిపెడితే చాలా భద్రంగా ఉంటుంది. రేపు ఉదయం నాకు రావాల్సిన జీతం తీసుకుని వచ్చి ఈ మూటను కూడా తీసుకుని నా ఊరు వెళ్ళిపోతాను అని అనుకుని ఆ డబ్బు మూటని ఆ చెట్టు తొర్రలో పెట్టేసి మరలా పొలం వెళ్ళిపోయాడు రామయ్య. అయితే ఇదంతా దూరం నుంచి చూడసాగాడు చిదంబరం. ఇక్కడ పెట్టావా రామయ్య? ఉండు, నీ పని చెప్తా అని అప్పటికైతే ఇంటికి వెళ్ళిపోయి అందరూ నిద్రపోయారనుకున్న తరువాత మెల్లగా తోటలోకి వచ్చి చెట్టు తొర్రలో ఉన్న ఆ డబ్బు మూట తీసుకుని ఇంటికి వచ్చేశాడు చిదంబరం. వచ్చి ఆ మూటని బీరువాలో పెట్టి ఇప్పుడు ఎలా వెళ్ళిపోతావో చూస్తాను రామయ్య అని అనుకుంటూ హాయిగా నిద్రపోయాడు చిదంబరం. ఇంట్లో అందరూ నిద్రపోయారనుకున్న తరువాత ఏకాంబరం మెల్లగా లేచి తండ్రి గదిలోకి వచ్చి బీరువా తీసి డబ్బుల కోసం వెతకసాగాడు. ఎదురుగా రామయ్య డబ్బుల మూట కనిపించింది. దానిని తీసుకుని గబగబా బయటకు వచ్చి, ఏం నానా, 100 వరహాలు అడిగినందుకు ఇవ్వనంటారా? ఇప్పుడు చూడండి ఎంత డబ్బు నా చేతికి వచ్చిందో. ఇంకా కొన్నాళ్ల పాటు మీ దగ్గర చేయి చాచే అవసరమే ఉండదు. కాకపోతే ఈ రాత్రికి దీనిని ఎక్కడో చాట దాచిపెట్టాలి. నా దగ్గరే పెట్టుకున్నానంటే ఉదయం లేచి బీరువాలో డబ్బుల సంచి పోయిందని చెప్పి ముందుగా నా దగ్గరికి వచ్చి వెతుకుతారు. అప్పుడు దొరికిపోతుంది. దాంతో నా దొంగతనం కూడా బయటపడిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే దీన్ని ఎక్కడో చాట దాచిపెట్టి 2 రోజుల తర్వాత తీసుకోవాలి. ఎక్కడ దాచిపెట్టాలి అని మెల్లగా తోటలోకి వచ్చి అటూ ఇటూ తిరగసాగాడు ఏకాంబరం. ఇంతలో చెట్టు తొర్ర కనిపించింది. ఈ చెట్టు తొర్రలో దాచిపెడదాం. 2 రోజుల తర్వాత వచ్చి తీసుకుందాం. అప్పటికంతా సద్దుమణిగిపోతుంది. ఇక నా మీద అనుమానమే ఉండదు మా నాన్నకి అని అనుకుని ఆ డబ్బు మూటని ఆ చెట్టు తొర్రలో దాచిపెట్టి ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు ఏకాంబరం. మరుసటి రోజు ఉదయమే రామయ్య వచ్చి, అయ్యా, నాకు రావాల్సిన జీతం ఇస్తే ఇక నేను మా ఊరు వెళ్ళిపోతాను అని చిదంబరాన్ని అడిగాడు. ఇదేంటి, ఉదయమే నా డబ్బు పోయిందని లబోదిబోమనుకుంటూ వస్తాడనుకుంటే తాపీగా వచ్చి జీతం అడుగుతున్నాడేంటి? ముందైతే జీతం తీసుకుని వెళ్ళి ఆ తరువాత చెట్టు త్వరలో ఉన్న డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడేమో. ముందైతే జీతం ఇచ్చి పంపించేద్దాం అని మనసులో అనుకుని, తప్పకుండా ఇచ్చేస్తాను రామయ్య, నిన్న నువ్వు వెళ్ళిపోగానే నీకెంత రావాలో లెక్క చూసేసి అప్పుడే ఆ డబ్బుని నా జేబులో పెట్టేసుకుని ఉన్నాను, ఇదిగో తీసుకువెళ్ళు అని ఎంత రావాలో లెక్క చెప్పి డబ్బు ఇచ్చేశాడు చిదంబరం. మీకు చాలా ధన్యవాదాలయ్యా అని చిదంబరానికి ధన్యవాదాలు తెలుపుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య. రామయ్య వెనకే చిదంబరం మెల్లగా వెళ్ళసాగాడు. రామయ్య సరాసరి చెట్టు తొర్ర వద్దకు వెళ్ళి అందులో ఉన్న డబ్బు మూటను తీసుకుని ఆనందంగా తన ఊరు వెళ్ళిపోయాడు. అదంతా చూస్తున్న చిదంబరానికి ఏమీ అర్థం కావడం లేదు. అదేంటి, రాత్రి నేను ఆ డబ్బు మూట తీసుకువెళ్ళిపోయానుగా, కానీ ఇంకొక మూట ఎలా వచ్చింది అని ఏమీ అర్థం కాక అయోమయంగా గబగబా ఇంటికి వచ్చి బీరువా తీసి చూశాడు చిదంబరం. బీరువాలో డబ్బుల మూట లేదు.
అదేంటి నా చేతులతోనేగా తీసుకొచ్చి బీరువాలో పెట్టాను, కానీ ఇక్కడి నుంచి మరలా చెట్టు తొర్రలోకి ఎలా వెళ్ళిపోయింది? అయ్యో, ఏమీ అర్థం కావటం లేదేంటి? ఏమోలే. రామయ్య అయితే వెళ్ళిపోయాడు. రామయ్య లాంటి పనోణ్ణి మరలా వెతుక్కోవాలి అని బాధపడసాగాడు చిదంబరం. అలా 2 రోజులు గడిచిపోయాయి. ఏంటి మా నాన్న డబ్బులు పోయినాయి అని గొడవ చేయటం లేదు? మా నాన్నకి డబ్బు ఎక్కువయిందేమో, అందుకే అడగటం లేదు. సర్లే, నేనైతే ఆ డబ్బుతో ఎంచక్కా ఆడుకుంటాను అని అనుకుని చెట్టు తొర్ర వద్దకు వచ్చి చెట్టు తొర్రలో చెయ్యి పెట్టి చూడగా అక్కడ డబ్బుల సంచి లేదు. ఏమైంది? ఇక్కడేగా నేను దాచిపెట్టింది, ఎక్కడికి పోయింది? అయ్యో అయ్యో, నా డబ్బు మూట అని చుట్టూ చూశాడు, కానీ ఎక్కడా దొరకలేదు. అయ్యో, డబ్బు చేతికందినట్టే అందిపోయిందే అని తెగ బాధపడసాగాడు ఏకాంబరం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.